నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా వెంకటాపూర్ గ్రామంలో మహిళా రైతు ఆవేదన. సర్వేయర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని ఆందోళన. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ ఎస్జే ఫర్నిచర్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ గోదాములను ఇక్కడి నుంచి వెంటనే తొలగించాలని స్థానికుల డిమాండ్. నెల్లూరు జిల్లాలో ఆగిన గుట్కా ఆగడాలు. భారీ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. చిరుతపులి చర్మాన్ని విక్రయిస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళితే మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలంలో జింక పోచమ్మ అనే మహిళా రైతు కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో పోచమ్మ మీడియాతో మాట్లాడుతూ తమ పొలంను 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఈ మధ్య కాలంలో సర్వేయర్ శశికాంత్ వచ్చి ఈ భూమి మీది కాదని, వేరే వారిదని, వారిని కలిసి పట్టాలు వారిపై నమోదు చేస్తానని, అలా చేయకుండా ఉండాలంటే సర్వేయర్కు 2 లక్షలు లంచం ఇవ్వాలని సర్వేయర్ వేధిస్తున్నాడని పోచమ్మ ఆరోపించారు. రైతు పట్టా పాస్బుక్, రైతు బంధు చెక్ సర్వేయర్ పైనే వచ్చిందని, ఆ డబ్బులు కూడా సర్వేయర్ తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేయర్ వేధింపులు భరించలేక పోచమ్మ కుటుంబ సభ్యులతో కలిసి తమ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది పోచమ్మ. ఇప్పుడు కొట్టకు, చెట్టు నీరకు రాదే, మేము చెప్పినట్టు ఎండకి ఏడుకో, మేము అయిపోయిందా? ఆగు, నువ్వు ఇట్రా. ఇక హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధిలోని జర ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం భారీ అగ్ని ప్రమాదంగా మారింది. ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధిలోని ఎస్జే ఫర్నిచర్ గోదాంలో మంటలు అంటుకోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదం ఇరుకైన సందుల్లో జరగడంతో ఫైర్ ఇంజన్లు వెళ్లడానికి కూడా నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఘటనా స్థలంలో స్థానికులు పోలీసుల సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు, 4 వాటర్ ట్యాంకర్లు రావడంతో మంటను అదుపులోకి తీసుకొచ్చారు. జిరా ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు ప్రతి సంవత్సరం జిరా ప్రాంతంలో జరిగిన అటు పోలీసులు కానీ, ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని అంతవరకు నివాస ప్రాంతంలో ఉన్న ఫర్నిచర్ గోదాములను ఇక్కడి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో భారీగా గుట్కా పట్టుబడింది. గుట్టు చప్పుడు కాకుండా గుట్కాను తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్కాను తరలిస్తున్న దుండగులపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు పంచాయతీలోని చిలకవీధి గ్రామంలో అటవీశాఖ అధికారులు చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ రంపచోడవరంలో వివరాలు వెల్లడించారు. చిలకవీధి గ్రామంలో ఎర్రమరెడ్డి అనే వ్యక్తి గృహంలో చిరుతపులి చర్మాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించామని అన్నారు. ఇంటిపై దాడి చేసి చిరుతపులి చర్మాన్ని ఎర్రరెడ్డితో పాటు ఉన్న గంగన్న దొరను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తాడేపల్లి గ్రామం నుంచి పులి చర్మం తీసుకువచ్చి తమకు ఇచ్చారని, దానిని అమ్మకానికి పెట్టామని వారు తెలిపారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిని చిలకవీధి ఏటుకూరు దగ్గర పంపించడం జరిగింది. అక్కడ పంపించిన తర్వాత అక్కడ కడలి ఎర్రంరెడ్డి అన్న అతని ఇంట్లో చిరుతపులి చర్మం కనుగొన్నారు. కనుగొన్న తర్వాత అతని ఎర్రంరెడ్డితో పాటు మడి గంగన్న దొర కూడా అదే సీన్లో దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయగా వారు చెప్పింది ఏంటంటే తాడేపల్లి గ్రామం నుంచి ఆ చిరుతపులి చర్మాన్ని ఎవరో తీసుకొచ్చి ఇచ్చారని, దానికి అమ్మకానికి పెట్టి వాళ్ళు దాని నుంచి డబ్బు పొందాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. అటవీ ఫలసాయంలో ఉన్నటువంటి వన్యప్రాణి విభాగంలో ఏదైతే వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్ చర్మం కానీ, గోర్లు కానీ, కొమ్ములు కానీ, మాంసం ఇవన్నీ కలిగి ఉండటం నేరము. వాటి నుంచి ట్రేడ్ చేసి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో వాటి ఉన్నారు కాబట్టి వారిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఎంక్వైరీలో ఇంకా వేరే వేరే పేర్లు వస్తున్నాయి. ఈ చిరుతపులి చర్మం కూడా చాలా పురాతనమైనది, బహుశా 8-10 సంవత్సరాలు పాత చర్మం అది. వారిద్దరిని కూడా అదుపులో తీసుకుని ఇప్పుడు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. వాల్యూ ఎంత ఉంటుంది? వాల్యూ ఏమి ఉండదండి. వైల్డ్ లైఫ్ ప్రొడక్ట్స్కి వాల్యూ ఏమి ఉండదు. అది బ్లాక్ మార్కెట్లో వాళ్ళు ఎంతైనా చెప్తారు, 40 లక్షలు, 4 లక్షలు, 4,000 ఎంతైనా చెప్తారు. అది వైల్డ్ లైఫ్ ప్రొడక్ట్స్కి ఎప్పుడు కూడా వాల్యూ ఏది ఉండదండి. బ్లాక్ మార్కెట్లో క్రియేట్ చేసే హైప్ అదంతా కూడా. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు నాటి వాటి సంరక్షణ చూసుకోవాలని ఆదేశిస్తూ ఉంటే, ఎన్నో మొక్కలను కూడా ప్రభుత్వమే పంపిణీ చేసి మొక్కలు నాటాలని, వృక్షాలను నరికే హక్కు ఎవ్వరికీ లేదని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేయడంతో పాటు గతంలో అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో ఆ శాఖలకు చెందిన అధికారులే చెట్లు నరికేందుకు సహకరిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం కాజీపేట మెయిన్ రోడ్ పక్కనే ఉన్న వేప చెట్లను నరికి లారీలలో హైదరాబాద్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఆర్ఎండ్బి అధికారులకు సమాచారం అందించినా కూడా అధికారులు ఎవరూ స్పందించకపోవడంపై ఎంతో కొంత ముడుపులు అందే ఉంటాయన్న అనుమానాలు వెలువడుతున్నాయి. అసలే ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు యాదగిరిగుట్టకు వెళ్లే అతి దగ్గర మార్గం కూడా ఇదే. రోడ్డు పక్కనే ఉన్న ఈ వృక్షాల నీడ కిందనే సేద తీరుతూ ఉంటారు. అలాంటి చెట్లను కొట్టి అమ్ముకుంటున్నారు అక్రమార్కులు. పట్టించుకోవాల్సిన అధికారులు సైతం వీరికి అండగా నిలుస్తున్నారు. ఇదేనా మన హరిత తెలంగాణ అంటున్నారు కొంతమంది వాహనదారులు.
ఇక కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా జెండగల్లి, గాంధీ చౌక్, సుభాష్ ఉరడమ్మ కుమ్మరగల్లి వీధుల నుంచి 9 ఫీట్ల హనుమాన్ విగ్రహానికి జిల్లేడు ఆకుల మాల ధరింపజేసి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తునికి వేణు, పబ్బా శేఖర్, తాటికొండ బాపు, ములికి సంతోష్, డప్పు రవి, ధర్మిపేట రవీందర్, ఫోన్ల సునీల్ మరియు హనుమాన్ భక్తులు భారీగా తరలివచ్చారు. హిందూ మిత్రులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం మన హిందూ సోదరులు ఇంత మనకు సహకరించి ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం. ఇలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే భారీ ఎత్తున చేయడానికి సహకరించాలని మిత్రుల ప్రజలను కోరుచున్నాము. అలాగే ప్రతి హిందూ మన మతాన్ని ఎవరు కించపరచకుండా మన మతం, మన పట్టు, మన బలం ఏందో ఇలాగైనా మన సమాజానికి, మన దేశానికి మనం చెప్పుకోవాలని, మనం చాటుకోవాలని నా విన్నపం. ఇక కర్నూలు జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతి మతి స్థిమితం లేకుండగా గ్రామ పురువీధులు తిరుగుతూ ఉండడంతో మానవతా దృక్పథం చాటుకున్న దేవనకొండ చెందిన ఎస్ఐ పీఠయ్య ఆమెను స్వస్థలమైన కొత్తపల్లి గ్రామానికి తన సొంత ఖర్చులతో పోలీసు సిబ్బందిని వెంటబెట్టి తమ స్వస్థలానికి పంపించారు. ఇలా చేసిన ఎస్ఐని చూసిన స్థానికులు సమాజంలో పోలీసులంటే అసాంఘిక చర్యలనే కాకుండా మానవతా విలువలను కూడా చాటడంలో పోలీసుల ముందు ఉంటామని ఎస్ఐ పీఠయ్య నిరూపించారని స్థానికులు అన్నారు. మద్నూర్ మండల్ మీర్జాపూర్ దక్షిణముఖి హనుమాన్ ఆలయానికి ఓ ఘనమైన చరిత్ర ఉంది. రామదాస స్వామి స్థాపించిన ఈ ఆలయాన్ని కోరిన కోరికలు తీరుతాయని నమ్మి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు.
నలుమూల రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే అభిషేకాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి నమ్ముకున్న వారికి తోడుంటాడని స్వామి అని తెలిపారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే అభిషేకాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి నమ్ముకున్న వారికి తోడుండే స్వామి అని తెలిపారు. గత సంవత్సరం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 6,70,00,000 నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. త్వరలోని పని పూర్తి చేసి వచ్చిన భక్తులను సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సంగమేశ్వర్ నర్సింలు, గౌడ్ రామ్ పటేల్, విజయ్ కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక ప్రకాశం జిల్లా మార్కాపూర్ పట్టణంలోని RCM చర్చ్ నందు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫాదర్ చెన్నై ఆధ్వర్యంలో సిలువలో బలి అయిన క్రీస్తు గురించి మరొకసారి గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు భక్తులు ఉపవాసాలు ఉండి భక్తి శ్రద్ధలతో ఆరాధనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనం, సెయింట్ ఆన్స్ స్కూల్ ఉపాధ్యాయులు, సిస్టర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఆఫీస్కి వెళ్తుంటే ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రయాణం చేస్తుంటే ప్రార్థనతో మనం ప్రారంభించాలి, మరి మనం పనికి వెళ్తుంటే మొట్టమొదటిగా ప్రార్థనతో మనం ప్రారంభించాలని చెప్పి ప్రభు కూడా ప్రార్థనతో 7 వాక్యాలను ప్రారంభిస్తూ ఉన్నాడు. యేసు తాను బోధించిన దాన్ని చేసి చూపించాడు. తాను ఏదైతే బోధించాడో దాన్ని చేసి నిరూపించి దాన్ని చూపించాడు. కేవలం నోటి మాటలతో దాన్ని చెప్పడం లేదు, దాన్ని చేసి నిరూపించిన తర్వాత నిరూపించాడు, చూసి చూపించాడు, చేసి చూపించాడు. నేను చెప్పినది ఏమనగా, మీ చెప్పే రక్షణ అనే వాక్యం రక్షించబడాలి. ప్రభు పలుకున్నారు, నేనే నీవు నాతో కూడా పరలోకం రక్షించబడతావు, నాతో కూడా పరలోకం చేర్చబడతావు అని చెప్పి పక్క దొంగవాడితో ప్రభు పలుకుతున్నాడు. 2 దొంగవాళ్ళు పట్టబడ్డారు క్రీస్తు ప్రభుతో పాటు. వాళ్ళు సిలువ వేయబడలేదు, శిలువ పట్టబడే వాళ్ళకి ఆళ్ళతో కట్టబడ్డారు. అందులో ఒక దొంగవాడు వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, నన్ను మీరు ఎక్కడికి వెళ్తే నన్ను
ఇవి నాతో పాటు వరదలు ఉంటావు. ఇక గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని సికింద్రాబాద్లోని చర్చిలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. చర్చిలలో క్రైస్తవ సోదరులు చర్చిలలో మైదానాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేజీఆర్ మైదానంలో జరిగిన ప్రార్థనలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడు యేసన్న క్రైస్తవం ప్రపంచ శాంతిని కోరుకుంటుందని హోంమంత్రి అన్నారు. రక్షణ కావాలంటే నిత్య జీవం ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, పరలోకం చేర్చే దేవుడు, శాపాన్ని తొలగించే దేవుడు, పరలోక మార్గాన్ని చేర్చే దేవుడు, ఆత్మ రక్షకుడు. గుంపుగా ఉండొద్దు, దయచేసి 2 లైన్లు పాటించండి. మనశ్శాంతినిచ్చే దేవుడు యేసు దేవుడు, రక్షణనిచ్చే దేవుడు యేసు దేవుడు. నీకు నెమ్మది కావాలంటే యేసును నమ్మాలి, రక్షణ కావాలంటే యేసును నమ్మాలి, నిత్య జీవం కావాలంటే యేసును నమ్మాలి, పరలోకం చేరాలంటే యేసును నమ్మాలి. పరలోక రాజ్యం చేర్చుటకు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు ఈ మాటలు వింటున్న మీ ఆత్మను రక్షించాలని ప్రభు త్యాగం చేశారని మర్చిపోకండి. నోపుకి తన చేతులు చాపి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మనశ్శాంతినిస్తాను. నీ ఆత్మకు పరలోక రాజ్యం కావాలంటే యేసుని నమ్మాలి. నరక అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే యేసుని నమ్మాలి. ఆరని అగ్నిగుండంలో నశించిపోకుండా కాపాడబడాలంటే యేసుని నమ్మాలి. మన ఇంటికి సమాధానం కావాలంటే యేసుని నమ్మాలి. నీ గృహా దేవుడు మనుషులు చేసిన పాపం ఆ సాక్రిఫైస్ పురస్కరించుకొని గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము అనేకులకు మంచి కలగాలని ఈ ర్యాలీలో. ఇక కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని మధుర పోదలకుంట గ్రామాలలోని ఊటగనూరు తాత ఆశ్రమం వద్ద వేద పండితుల మంత్రోచ్చారణతో 29 జంటలకు సామూహిక వివాహ వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముందుగా పీఠాధిపతులకు భక్తులు తులాభారం నిర్వహించారు. అనంతరం సామూహిక వివాహ జంటలను భాజా భజంత్రీలతో ఊరేగింపు చేశారు. వివాహ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నవ దంపతులు వారి బంధువర్గం ఆనందం వ్యక్తం చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఈ గ్రామంలో పేద జంటలకు ఉచిత సామూహిక వివాహ వేడుకలను జరిపిస్తున్నామని తెలిపారు. ఈ ಎಲ್ಲ హరిసిద్ధలింగ శివాచార్య ప్రభో సత్తుదాన మహాత్మా ದಂಡಿಯಾದೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮಠದೊಳಗ ಕಜ್ಜಾಯ ಬುದ್ಧಿಯಾದೆ
ಕಟ್ಟಗೊಂಡ ಮಠದೊಳಗ ಕಚ್ಚಂಬವಾದೆ ಕಂಡಿಗೆ ನಾನಾದೆ ಎಲ್ಲಮ್ಮನ ಗುಡ್ಡದೊಳಗ ಅಡ್ಡಿಗೆ ನಾನಾದೆ ಎಲ್ಲಮ್ಮನ ಗುಡ್ಡದೊಳಗ ಅಡ್ಡಿಗೆ ನಾನಾದೆ ಬಿದಿರು ನಾನಾದಿಗಲ್ಲಾದವಳು ಮಂಗಲಂ దేవంగళం జయ నమ పార్వతీ పతీశ్వర మహాదేవ శ్రీ మల్లికార్జునాలు దేశిచంద్ర మహాస్వాములకు ఓం శ్రీ ఆమగల్ల గురుకుమారేశ్వరాయ నమ శ్రీ ನಮಸ್ಕಾರವನ್ನು ಮಾಡಬೇಕು ಪ್ರಸಾದವನ್ನು ನೀಡುವಂತ ಇಲ್ಲಿಯವರೆಗೆ ಅನೇಕ ವಿಚಾರಗಳೆಲ್ಲ ಸ್ವಾಮೀಜಿಯವರಿಗೆ ಎಲ್ಲರಿಗೆ ಕಲಿಸಿದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಮಾತನಾಡಬೇಕು. ಪರಮಪೂಜ್ಯ ಚೆನ್ನಗಿನ ಶ್ರೀಗಳವರಿಂದ ಶುಭಾಶಯಗಳು. మేము చేసేది 7వ సంవత్సరము 29 జంటలకు చేసినాం. ఈరోజు అందరికీ ఏజ్గానే బాగానే ఉంది. పైనసారిగానే పై ఆఫీసర్లు చెప్పిన కోసం కొన్ని పేరెంట్లు బాలయ్య వాళ్ళు తీసి ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రం చేసినాము. తర్వాత అందరూ మాకు సహకరించినారు. ఈ 7వ సంవత్సరం చేసినందుకు మాకు యూత్ మా ఊరు గ్రామ పెద్దలుగానే మాకు అయినంత మాకు సహకారం ఇచ్చినారు. తర్వాత అందరూ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ తిక్కారెడ్డి వాళ్ళగానే మాకు తాళిముత్తలు దానం ఇచ్చినారు. ఇది ఇట్లే ఎల్లకాలం జరగాలని మా అందరికీ పెద్దలతో కానీ తర్వాత మా డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ ఇది పేద కుటుంబాలకి చాలా మంచిగా సహకారం ఉంది. అందుకోసమే ఇది ప్రతి ఒక్కరూ సహకరించాలని మేమందరూ వీడియో దగ్గర చెప్పాం. మీ పేరు? పొదలకుంట మరి సార్, పొంపరెడ్డి తాతయ్య నా పేరు. కర్నూలు జిల్లా కోటాల మండలం పొదలకుంట మరి సార్. 29 సార్. 29 సామూహిక వివాహాలు. 7 సంవత్సరాలు. ఇది 7 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన బసవలింగ తాత స్వామి ముఖ్య అతిథులు స్వాములు వచ్చిన పీఠాధిపతులు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి. ఆలివ్ మాంతేశ్వర స్వాముల వారు, తర్వాత ఉటుగునూరు బసవలింగ తాత వారు, ಚೌಡುಕುಂದ ಬಸವಲಿಂಗ ಪ್ರಥಮವಾಗಿ ಹುಟ್ಟಗನೂರ ಬಸವಲಿಂಗ ಶಿವಗಳನ್ನು ಸ್ಮರಣೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಹುಟ್ಟಗನೂರ ಬಸವಲಿಂಗ ಶಿವಗಳವರ ಈ ಒಂದು ಮದರಿಯ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸ್ಥಾಪಿತವಾದ ಹತ್ತುಗದಿಗೆ ಅನಂತ ಶರಣಗಳನ್ನು ಹೇಳಿ ಈ ಒಂದು ಪ್ರತಿ ವರ್ಷದಂತೆ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವ ಹಾಗೂ ಸಾಮೂಹಿಕ ವಿವಾಹ ಕಾರ್ಯಕ್ರಮಗಳು 11 ದಿನಗಳ ಪುರಾಣ ಪ್ರವಚನ ಕಾರ್ಯಕ್ರಮ ಸಾಗಿ ಒಂದು ಇಂದಿನ ದಿನ ಮಂಗಲಗೊಳ್ಳುವುದರ ಜೊತೆಗೆ ಇವತ್ತಿನ ದಿನ ಸಾಮೂಹಿಕ ವಿವಾಹ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಈ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆದಿವೆ. ಹುಟ್ಟಗನೂರ ಬಸವಲಿಂಗ ಶಿವಗಳವರ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕಪ್ಪ ಅಂದರೆ ಅವರು ನಡೆದಾಡುವ ದೇವರಾಗಿ ಶಿವನ ಸ್ವರೂಪರಾಗಿ ಭೂಮಿಗೆ ಅವತರಿಸಿದಂಥ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మెదక్ జిల్లా వెంకటాపూర్ గ్రామంలో మహిళా రైతు ఆవేదన. సర్వేయర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని ఆందోళన. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ ఎస్జే ఫర్నిచర్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ గోదాములను ఇక్కడి నుంచి వెంటనే తొలగించాలని స్థానికుల డిమాండ్. నెల్లూరు జిల్లాలో ఆగిన గుట్కా ఆగడాలు. భారీ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. చిరుతపులి చర్మాన్ని విక్రయిస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.